వాడని కడతా ఉన్నాడు. ఏ వాడ? అదంతా లోక సంబంధంగా ఆ లోకములో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఆ వాడ కట్టబడతా ఉన్నదండి. అందుకని అందరికీ చెప్పాడు, ఇదిగో జలప్రలయం రాబోతుంది, ఈ వాడలోనికి రండి అంటే అందరూ కూడా నిర్లక్ష్య పెట్టారండి. వాళ్ళ యొక్క రక్షణ వాడ ఎవ్వరు కూడా సిద్ధపరచుకోలేదు. కానీ నోవాహు ఒక్కడే దేవుని చేత హెచ్చరింపబడి దేవుని యందు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి వాడ రక్షణ, ఆ యొక్క ఇంటి కుటుంబం యొక్క ఆ యొక్క ఏం రాశాడు అక్కడ? ఇంటి వారి రక్షణ కొరకు వాడ కట్టాడు. అంటే మనము కూడా మన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు వాడ కట్టుకోవాలి. రక్షణ వాడ, నీ భర్త యొక్క రక్షణ వాడ, నీ యొక్క రక్షణ వాడ, నీ బిడ్డల యొక్క రక్షణ వాడ, నీ బంధువుల యొక్క రక్షణ వాడ, నీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణ వాడ.